అందరూ బోనాలు మంచి సెలబ్రేట్ చేసుకున్నారా? అసలు ఆషాఢంలోనే బోనాలు ఎందుకు సెలబ్రేట్ చేస్తారో మీకు తెలుసా? తెలిస్తే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇంకా నేనైతే మార్నింగ్ 4:30కి అట్లా లేచేసి ఫాస్ట్‌గా ఇల్లు క్లీన్ చేసేసుకొని నైవేద్యం వండేస్తున్నా. ఫస్ట్ బియ్యం గడి పక్కకు పెట్టేసి ఆ తర్వాత నూనె పోలలకి బెల్లం తురుముతున్నా. అయితే బెల్లం ఓపెన్ చేయగానే ఫుల్ చెత్తగా అనిపించింది. జనరల్‌గా వాల్యూ జోన్‌లో తీసుకుంటా క్లీన్‌గా ఉంటది. అసలు పాకం పడితే కూడా కింద ఇట్లా డస్ట్‌గా అనిపిస్తుంది. సరే అని చెప్పేసి ఇంకా వడబట్టిన. ఇంకా చెత్తను పక్కన పడేసి ఆ వాటర్‌లో ఇంకా నేనైతే మెజర్‌మెంట్స్‌తోనే చేస్తాను నూనె పోలలు. పర్ఫెక్ట్ వస్తాయి. లాస్ట్ టైం చేయడమే ఫస్ట్ టైం. అప్పుడు అంతా మంచి రాలేవు కానీ ఈసారి అయితే మస్తు వచ్చినాయి నూనె పోలలు. మంచిగా పొంగినాయి అనమాట. ఇంకా పిండి నానబెట్టేసినాక ఆకుకూర కట్ చేసేసుకున్నాం. మేమైతే అన్నము, ఆకుకూర, పచ్చిపులుసు, నూనె పూలలు పెడతాం అనమాట. ఇంకా ఆనియన్ కూడా పచ్చిపులుసుకి ఇంకా ఆకుకూరలకు సరిపడా కట్ చేసేసుకున్నా. ఇంకా నైవేద్యం అయితే రెడీ అయిపోయింది. అన్నం, ఆకుకూర, పచ్చిపులుసు అండ్ నూనె పూలలు. ఇంకా అన్ని ప్యాక్ చేసేసుకున్నా పోషమ్మ దగ్గరికి తీసుకోదాం అని చెప్పేసి. అట్లనే ఇంకా దీపారాధన కూడా చేసేసి దేవునికి కూడా నూనె పూలలు ఎక్కిచ్చేసిన. ఇంకా నేను కూడా రెడీ అయిపోయి టెంపుల్కి వెళ్ళిపోయాము. లాస్ట్ టైం బోనం చేసినా గానీ ఈసారి పెళ్ళైన ఇంట్లో 1 year వరకు చేయొద్దు అంటే ఉట్టి నైవేద్యం పెట్టుకొద్దాం అని చెప్పేసి పోయినా. ఇంకా పోషమ్మ దగ్గర అయిపోయినాక మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ దుర్గమ్మ తల్లికి అన్ని ప్యాక్ చేసుకొని పోయి నైవేద్యం పెట్టిన. అప్పుడే ఎవరో బియ్యం పోస్తుంటే మమ్మల్ని కూడా పోయమంటే ఇంకా నేను దివ్య కూడా పోసేసినాము. ఇంకా ఆ తర్వాత బయటకు వచ్చి కొబ్బరికాయ పెట్టేసి సాక పెట్టేసి మంచిగా మొక్కేసి నైవేద్యం తీసుకొని ఇంటికి వచ్చేసినాము. ఇంటికి రాగానే మా విద్యకు వాళ్ళ ఇంటికి వెళ్ళినాము. అక్క మొక్కిందంట బోనం చేస్తా అని చెప్పేసి. ఇంకా అందుకే మేమందరం కూడా వెళ్ళిపోయినాం. ఇంకా వెళ్ళగానే అత్తమ్మ మంచిగా బోనాలని రెడీ చేసేసింది. ఆ తర్వాత బియ్యం కూడా పోస్తా అని మొక్కిందంట అక్క. ఇంకా బియ్యం కూడా కలిపేసింది. అన్నీ రెడీ చేసేసుకున్నాము. పక్క పక్కకే ఉన్నాయి వాళ్ళకి టెంపుల్స్, మరి అంత దూరం ఏం లేవు. ఇంకా అక్క రెడీ అయ్యే వరకు టైం ఉంది అని చెప్పి సంతోష్ అయితే మంచి ఆనియన్స్ కట్ చేసి పెట్టిండు మటన్ చికెన్ ఉండడానికి. అంటే సంతోష్ ఏమి ఉండడు, మేమే కాకపోతే కట్ చేసి ఇస్తుండు. అదే ఇంట్లో కట్ చేయమంటే కట్ చేస్తారా, అదే వాళ్ళ అక్క దగ్గర అయితే కట్ చేస్తుండు. ఇంకా మంచిగా విద్యక్క కూడా బోనం ఎత్తుకుంది. ఆ తర్వాత అందరం వెళ్ళిపోయినాం అనమాట. ఫస్ట్ వాళ్ళు కూడా పోషమ్మ దగ్గరికి, పోషమ్మకి బోనం ఎక్కించినాక ఆ తర్వాత దుర్గమ్మ దగ్గరికి బోనం ఇంకా బియ్యం తీసుకోవతాను మొక్కింది. పోషమ్మ టెంపుల్ కొంచెం దూరం ఉంది కానీ దుర్గమ్మ టెంపుల్ పక్కకే అనమాట. ఇంకా పోషమ్మ టెంపుల్ ఇంకా దుర్గమ్మ టెంపుల్ కూడా రెండు కూడా మంచి డెకరేషన్ చేసిరనమాట. చూడంగానే మంచి పాజిటివ్ వైబ్స్ అనిపించినాయి. ఇంకా పోయేదారిలో బొడ్రాయికి పసుపు కుంకుమ ఏమంటే అక్కడ పసుపు కుంకుమ వేసి వెళ్ళిపోయినాము. ఇదే అనమాట పోషమ్మ తల్లి టెంపుల్. ఫుల్ జనాలు ఉన్నారు. అంటే ఆల్మోస్ట్ 12 అట్లా అయిపోయింది అనమాట బోనం తీసుకెళ్లేసరికి. అందుకే ఇంకా అంతమంది జనాలు ఉన్నారు. ఫుల్ ఊతుపోగా వేసినుండే మంచిగా అనిపించింది. ఆ తర్వాత దుర్గమ్మ తల్లి దగ్గరికి కూడా వెళ్ళిపోయినాం. అమ్మవారు అయితే సూపర్ ఉంది, మస్తు కళ్ళుండే అనమాట. ఇంకా అక్కడ కూడా బోనం సమర్పించినాక ఇంటికి వచ్చేసినాం. ఇంటికి వచ్చినాక మంచిగా లంచ్ చేసి ఈవినింగ్ అట్లా మళ్ళీ మా ఇంటికి వచ్చేసినాం అనమాట. మనందరినీ అమ్మవారు ఈ ఇయర్ మంచిగా కాపాడాలని కోరుకుంటున్నా. మీరు కూడా మంచిగా సెలబ్రేట్ చేసుకున్నారని అనుకుంటున్నాం. మళ్ళీ కలుద్దాం. అంతవరకు చలో బాయ్.